వెల్కమ్ టు పొలిటికల్ మామా. గజ్వెల్ కాంగ్రెస్లో కుమ్ములాటలు ముదిరిపోయాయా? నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరిని సీనియర్లు ఒంటరిని చేశారా? వైసీపీలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొత్త పవర్ సెంటర్గా మారారా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు రచ్చకెక్కింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సొంత గడ్డపైనే ఢీకొట్టాలని హైకమాండ్ వ్యూహాలు రచిస్తుంటే స్థానిక నాయకులు మాత్రం ఆధిపత్య పోరుతో రోడ్డెక్కారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూంకుంట నర్సారెడ్డి ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయాలనే ధిక్కరిస్తూ సొంతంగా సమాంతర కమిటీలను ప్రకటించడం అస్తం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత పార్టీలోనే ఈ స్థాయి కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీ గజ్వెల్లో కేసీఆర్ను ఎలా ఎదుర్కోబోతోంది? పీసీసీ నిర్ణయాలనే ధిక్కరించిన ఇన్ఛార్జ్ నర్సారెడ్డిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోబోతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలని, సంస్థాగతంగా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం అధిష్టానం లక్ష్యాలకు పూర్తి విరుద్ధంగా సాగుతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్రమైన గ్రూప్ రాజకీయాలతో, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. నియోజకవర్గంలో కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకులు ఇప్పుడు ఆధిపత్య పోరులో మునిగిపోయి సొంత పార్టీ నేతలపైనే కత్తులు దూస్తున్నారు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారారు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తూంకుంట నర్సారెడ్డి. ఆయన అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలపై సొంత పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఎంతవరకు దిగజారిందంటే నర్సారెడ్డి ఏకంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న అధికారిక నిర్ణయాలనే బాహాటంగా ధిక్కరించే స్థాయికి వెళ్లారు. రాష్ట్ర నాయకత్వాన్ని లెక్క చేయకుండా ఆయన ప్రదర్శిస్తున్న ఈ తిరుగుబాటు వైఖరి వల్ల గజ్వేల్ కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర అయోమయంలో పడిపోయింది. పార్టీ కోసం కష్టపడేది ఎవరి కోసం? నాయకులు ఇలా గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటే రేపు ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటామనే ఆందోళన సామాన్య కార్యకర్తల్లో బలంగా నాటుకుపోయింది. గజ్వేల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీల నియామకాల వ్యవహారం అంతర్గత పోరును పతాక స్థాయికి చేర్చింది. నియోజకవర్గ పరిధిలోని తూఫ్రాన్ టౌన్, తూఫ్రాన్ మండలం, మనోహరాబాద్ మండలాలకు సంబంధించి పీసీసీ అధికారికంగా కొత్త కమిటీలను ప్రకటించింది. ఈ నియామకాల్లో భాగంగా మనోహరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా జూపల్లి మల్లారెడ్డిని, తూఫ్రాన్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డిని, అలాగే తూఫ్రాన్ పట్టణ అధ్యక్షుడిగా నర్సింగరావును నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ అధికారిక నియామకాలపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూంకుంట నర్సారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గ బాధ్యుడైన తనకు కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా, తన అభిప్రాయం తీసుకోకుండా పీసీసీ ఏకపక్షంగా కమిటీలను ఎలా ప్రకటిస్తుందంటూ ఆయన రాష్ట్ర అధిష్టానంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పీసీసీ ఆదేశాలను పక్కన పెట్టి ఆయన తక్షణమే తన అనుచరులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమాంతర రాజకీయాలకు తెరతీశారు. పీసీసీ ప్రకటించిన జాబితాకు పోటీగా ఆయన సొంతంగా మరో కమిటీని ప్రకటించారు. తన వర్గానికి చెందిన జింకా మల్లేష్ను తూఫ్రాన్ మండల అధ్యక్షుడిగా, చిన్న భగవాన్ రెడ్డిని తూఫ్రాన్ టౌన్ అధ్యక్షుడిగా, ఆంజనేయులు గౌడ్ను మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇలా ఒకే నియోజకవర్గంలో పీసీసీ అధికారిక కమిటీ ఒకటి, ఇన్ఛార్జ్ నర్సారెడ్డి సమాంతర కమిటీ మరొకటి పనిచేస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. నర్సారెడ్డిపై పార్టీ క్యాడర్లో ఈ స్థాయి వ్యతిరేకత రగలడానికి కేవలం ఇప్పటి మండల కమిటీల వివాదం మాత్రమే కారణం కాదు. దీని వెనుక 2 నెలల కిందట జరిగిన తూఫ్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ఎంపిక వివాదం కూడా బలంగా ఉంది. తూఫ్రాన్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని పనిచేసిన సీనియర్ నేత శరణ్య భాస్కర్ రెడ్డికి ఖచ్చితంగా దక్కుతుందని నియోజకవర్గ శ్రేణులంతా భావించాయి. కానీ చివరి నిమిషంలో నర్సారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించి అనూహ్యంగా యమజాల కీర్తన విఠల్ రెడ్డికి చైర్మన్ పదవిని, మామిండ్ల కృష్ణకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ నిర్ణయం నియోజకవర్గ కాంగ్రెస్లో అగ్నిపర్వతంలా పేలింది.
10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా లాఠీ దెబ్బలు తింటూ పార్టీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలను కాదని, నిన్న మొన్న ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై క్యాడర్ బగ్గుమంటుంది. ఈ పదవుల కేటాయింపు వెనుక భారీ స్థాయిలో నిధులు చేతులు మారాయనే ఆరోపణలు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తాయి. కేవలం మార్కెట్ కమిటీయే కాకుండా ఇతర నామినేటెడ్ పోస్టుల కేటాయింపుల్లోనూ నర్సారెడ్డి ఇదే రకంగా అక్రమాలకు పాల్పడ్డారని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నర్సారెడ్డి వైఖరిపై అసంతృప్తితో రగిలిపోయిన నియోజకవర్గానికి చెందిన వందలాది మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమ పదవులకు రాజీనామా పత్రాలు చేతబట్టుకుని హైదరాబాద్లోని గాంధీ భవన్కు తరలి వెళ్లారు. రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి నర్సారెడ్డి ఒంటెద్దు పోకళ్ల గురించి వివరించారు. చివరకు పీసీసీ చీఫ్ స్వయంగా కలగజేసుకుని అందరికీ న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే వారంతా అప్పట్లో వెనుతిరిగారు. తూముకుంట నర్సారెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు నియోజకవర్గ సీనియర్ నాయకులు, పీసీసీ చేత అధికారికంగా నియమితులైన మండల అధ్యక్షులు తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంతంగా సమాంతర కమిటీలను ప్రకటించడం ఏమిటని వారు అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. అసలు నర్సారెడ్డిని గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో కూర్చోబెట్టింది అదే పీసీసీ అనే ప్రాథమిక సత్యాన్ని ఆయన ఎలా మర్చిపోతారని వారు మండిపడుతున్నారు. పార్టీ సంస్థాగత నిబంధనలు తుంగలో తొక్కి తనను నియమించిన పీసీసీ పైనే తిరుగుబాటు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు. నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి కేవలం తన సొంత గ్రూపును కాపాడుకోవడం కోసం నియోజకవర్గంలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు ఫైర్ అవుతున్నారు. మండల అధ్యక్షుల నియామకాల నుంచి మార్కెట్ కమిటీల వరకు ప్రతి విషయంలోనూ ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ పదవులను మరియు నామినేటెడ్ పోస్టులను సంతలో సరుకుల్లా అమ్ముకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏండ్ల తరబడి పార్టీ కోసం రక్తం చిందించిన వారిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం డబ్బులిచ్చే వారికే పదవులు కట్టబెడుతున్న నర్సారెడ్డిని ఇకపై ఎంతమాత్రం భరించేది లేదని తేల్చి చెబుతున్నారు. సాక్షాత్తు పీసీసీ నిర్ణయాలని ధిక్కరించి సమాంతర కమిటీలు వేసి పార్టీలో క్రమశిక్షణహీనతకు పాల్పడిన నర్సారెడ్డిపై తక్షణమే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు హైకమాండ్ను డిమాండ్ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అంతర్గత రచ్చ రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది సాక్షాత్తు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కావడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా వేయాల్సి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ను నిలువరించి గజ్వేల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం కలలు కంటోంది. కానీ నర్సారెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకళ్ల వల్ల పార్టీకి తీరని నష్టం కలుగుతోందని సీనియర్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ నిజమైన నాయకులను పక్కనబెట్టి డబ్బులు తీసుకుని వలస నేతలకు పదవులిస్తే క్షేత్రస్థాయిలో కేసీఆర్ లాంటి బలమైన నాయకుణ్ణి ఎలా ఎదుర్కొంటామని స్థానిక క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నర్సారెడ్డి రాజకీయ గతాన్ని గుర్తు చేస్తూ సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఆయన సొంత పార్టీని మోసం చేసి బీఆర్ఎస్లోకి వెళ్లారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెనక్కొచ్చి ఒరిజినల్ కాంగ్రెస్ సీనియర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గజ్వేల్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నర్సారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ఆయన ఏకపక్ష వైఖరి వల్లే గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం పుంజుకోలేకపోతోందని, ప్రస్తుతం అక్కడ కేసీఆర్కు కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ పరిస్థితి నెలకొందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరి ఈ సంక్లిష్టమైన గజ్వేల్ పంచాయతీకి పీసీసీ నాయకత్వం ఎలాంటి ముగింపు పలుకుతుందో వేచి చూడాలి.